తిరుమలలో వెంకటేశ్వర స్వామి గడ్డం నుండి రక్తం వస్తుందని మీకు తెలుసా? దీని వెనుకున్న కథ నేను మీకు చెప్తాను. ఒకప్పుడు అనంతల్వార్ అనే పూజారి తన శిక్షణ పూర్తయ్యాక తిరుమలకు పూజారిగా నియమించబడ్డాడు. అయితే ఆ టైంలో వర్షాలు లేకపోవడం వల్ల ఒక బావిని తవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ ప్రక్రియలో గర్భవతి అయిన తన భార్య మట్టిని మోస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు అక్కడికి చిన్న పిల్లాడు వచ్చి మట్టిని మోయడం ప్రారంభించాడు. అదంతా చూసిన పూజారి, ఈ బావిని మేమే తవ్వాలి అనుకున్నాం, నీ సహాయం మాకు అక్కర్లేదు అంటాడు. అప్పుడు బాబు ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళడు. అప్పుడు ఆ పూజారికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గుణపాన్ని బాబు వైపుగా విసిరాడు. ఆ బాబు గడ్డానికి తగిలి రక్తం కారింది. వెంటనే బాబు పక్కనే ఉన్న గుడిలోకి పరిగెత్తాడు. ఆ పూజారి కూడా బాబు వెనకే వెళ్ళగా గుడి లోపల ఉన్న విగ్రహానికి రక్తం కారుతూ ఉంది. ఇదంతా గమనించిన ఆ పూజారి, బాబు నువ్వేనా స్వామి అని ఏడ్చాడు. వెళ్ళి ఆ విగ్రహాన్ని గడ్డానికి పచ్చకర్పూరం రాసి రక్తాన్ని ఆపుతాడు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరం రాస్తారు. ప్లీజ్ లైక్.